ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. దేవుని మహిమ నిలుచు స్థలము, దేవుని కనుదృష్టి చూచు స్థలము. ప్రార్థన మానవులు వినే స్థలము, క్రీస్తు రూపముకు మార్చు స్థలము. దేవుని మహిమ నిలుచు స్థలము, దేవుని కనుదృష్టి చూచు స్థలము. స్తోత్రాలైనా మీ సేవకుడు తనతో పనిచేస్తున్న బిడ్డలందరూ కలిసి పరలోకానికి పెట్టుబడి పెట్టి ఉన్నారనైనా. ఈ మందిరములకు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ దీవించబడును గాక. అతిథిని మందిరాన్ని ఆశీర్వదించండి, ప్రయోజనకరమైనది చేయండి నాయనా. ఈ రాకడ వరకు ఇది నిలబడును గాక. ఈ మధ్యమార్గమైన పరిచర్య జరుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ దీవెన భవనాన్ని ప్రభు పరిచర్యకి ప్రతిష్ఠించుచున్నాము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. మహా తేజస్సుతో ప్రభువే దిగి వచ్చును. మహా మనలో తీసుకొని రాత్రి దైవజనులు చెప్పినట్లుగా ఆ గిటార్కి ఎప్పుడైతే ఆ యజమాని హస్తంలోనికి అది వెళ్ళిందో అప్పుడు మాత్రమే దానికి ఘనత యోగ్యత అభివృద్ధి. మరి ఈ గాయకులు కూడా అటువంటి